హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక క్రేజీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. పరమ పవిత్రమైన తిరుమలలో అంటే సెలబ్రిటీస్ కి విచ్చలవిడిగా పిచ్చి చేష్టలు చేయడం, రీల్స్ చేయడం బాగా అలవాటు అయిపోయింది. అలాగే వీళ్ళని చూసి మేమెందుకు చేయకూడదని సామాన్యులు సైతం రీల్స్ చేయడం కూడా ఫ్యాషన్ అయిపోయింది. అంటే శ్రీవారికి ఉన్న ఆ ప్రత్యేకతని ఎవరు అవహేళన చేసినట్టు అనమాట. సో రీసెంట్ గా బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ చేసిన ఒక సోషల్ వీడియో చాలా నెట్టింట వైరల్ అవుతుంది. అంటే అవహేళన చేసిందంటూ హిందువులందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి అసలు మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఆమె అవహేళన చేస్తూ చేసిందా లేదంటే నేమ్ ఫేమ్ కోసం చేసిందో తెలియదు, కానీ దీని మీద ఇప్పటికే టీటీడీ వాళ్ళు సీరియస్ అయ్యారు. గతంలో ఆవిడెవరు దివ్యల మాధురి ఆవిడ చేసినప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు కలిసి అప్పుడే ఒక చూచాయిగా వార్నింగ్ ఇవ్వడము, హెచ్చరిక లాంటిది ఇవ్వడం చేశారు. మరలా ఇప్పుడు అది తెలిసినా కూడా ఆ తర్వాత ఆవిడెవరు ప్రియాంక జైన్ బిగ్ బాస్ ఆ అమ్మాయి కాదు, మళ్ళీ మన తీన్మార్ మల్లన్న అక్క కూడా చేశారు కదా, ఆవిడ పేరు మర్చిపోయాను. సరే, ప్రసాదం ఇట్లా ప్రసాదం గురించి అవగాహన చేస్తూ క్యూ లైన్ లో మాట్లాడారు. తర్వాత శివజ్యోతి గారు కూడా చేశారు. అది పెద్ద ఇష్యూ అయింది. తర్వాత నేను కావాలని చేయలేదు, క్షమాపణ అంటే కావాలని చేయకపోతే వాళ్ళు క్యాజువల్గా మాట్లాడుకుని కూడా ఎందుకు వీడియోస్ పెట్టాలి? వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయాలి? అప్పుడు క్యాజువల్గా పెట్టడం ఏంటి? అంటే ఇవాళ రేపు ఎలా ఉందంటే ఇంకోటి రామ అంటేనే బూతు వినబడేలాగా ఉన్న పరిస్థితుల్లో ఎట్లా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పైపెచ్చు సెలబ్రిటీస్ అనేసరికి కొంచెం అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఏముంది, మహా అయితే మొన్న అనసూయ గారి విషయమే చూడండి. ఆయన ఏదో క్యాజువల్ కంటే ఈవిడ వచ్చి నోరేసుకొని పడిపోయినట్టుగా పెద్ద వైరల్ అయింది కదా. సో ఇక్కడ కూడా వీళ్ళు ఏమనంటే మళ్ళీ తిరిగి మేము మహిళలము, మేము అది చేయడంలో తప్పేముంది అంటే మీరు నిజంగా మొన్న చాగంటి గారు ఒక మంచి మాట చెప్పారు. థంబ్నెయిల్ ఉందంట, చాగంటి గారి కుమారుడి మీద అసలు విషయం చెప్పిన కోడలు అని. నేను అది చూసి బిత్తరపోయాను. నేను ఏమిటి ఏమైనా మేము ఇబ్బంది పెట్టామా? కోడలు ఇప్పుడు అలా మాట్లాడదే, లేదా మా ఓడేమైనా నా ముందు మంచిగా నటిస్తున్నాడా అని రకరకాల భయాలతో వీడియో ఓపెన్ చేసి చూస్తే దానికి సంబంధించి ఏమీ లేదు, ఏదో చేస్తున్నారు. అంతకన్నా నీచమైన పని ఇంకోటి లేదు. కాదు కూడదంటూ అడుక్కొని బ్రతకొచ్చు, కానీ ఇలాంటి పెట్టద్దు, చెయ్యొద్దు అని కూడా ఆయన చాలా గట్టిగానే ఘాటుగానే చెప్పాడు ఆయన చాగంటి గారు. సో ఇక్కడ కూడా మీరు వ్యూస్ కోసము దీని ఆల్రెడీ సెలబ్రిటీస్ అయిపోయారు. మీ సెలబ్రిటీస్ అయిపోయిన తర్వాత మీరు ఇంకేదో చేసుకోవాలి, కానీ ఇంకా మీరు ఆ తిరుపతికి అక్కడికి వెళ్ళి గోవింద ఇంకా గర్భగుడి మాడవీధుల్లో కూడా దాన్ని ఏమంటారు గొల్లమండపం ఏదో అంటారు, అక్కడ కూడా గోవింద పెట్టి చేశారు. సో అలా చేసేటప్పుడు ఆల్రెడీ తిరుపతి టీటీడీ వార్నింగ్ ఇచ్చినా కూడా చేస్తున్నారంటే భయం లేదంతే. ఏం చేస్తారు మహా అయితే? ఎలాగో కోర్టులు ఉన్నాయి, కేసు వేద్దాం, నడుస్తుంది. ఇలా కేసు వేస్తే మరికొంచెం వైరల్ అవుతాంగా, మరికొద్ది రోజులు వైరల్ అయితే మనకు మంచి నేమ్ ఫేమ్ వచ్చేస్తుందిగా. అప్పుడు 4 ఛానళ్ళు ఇంటర్వ్యూ కూడా పిలుస్తారుగా. ఇది ఒక రకమైన తాపత్రయం అనాలో, దాన్ని డాష్ ఇంకా ప్రేక్షకులుగా వదిలేద్దాం. ఆ డాష్ ఏంటారు అది. మరి అలా జరుగుతున్నాయి, సీరియస్నెస్ లేదు. ఎలా చేయడం అంటే వేరే వాళ్ళ దగ్గర మనం చీప్ అవుతాం. ఇప్పుడు అదే గోవిందా సాంగ్ ఇప్పుడు రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఇష్యూ అయ్యేదేమో. అంటే స్వామిని మొక్కుకోవడం వేరు, తర్వాత దాన్ని వెటకారంగా 7 కొండలు ఏసీ చేస్తా అన్నట్టుగా ఉంటుంది. సో అప్పటికి నడిచిపోయింది, కానీ ఇప్పుడు కానీ ఆ సాంగ్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా పెద్ద ఇష్యూ అవుతుంది. ఓ భక్తుడు ఆవేదనని మరొకలా చూపించడం అంటే ఆ ప్రాంగణంలో చెయ్యొద్దు. వీడియోస్ చెయ్యొద్దు. బయటకు వచ్చి మీరు ఏమైనా చేసుకోండి అని ఎవరైనా చెప్పేది అదే. దానికి మళ్ళీ ఇలాంటి ఎటకారం సాంగ్స్ను స్వామికి ప్యారడీగా చేసుకురావడం అనేది కొంతమంది ఫీల్ అవుతారు, కొంతమంది ఇందులో ఏ తప్పే ఉంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. మరి టీటీడీ ఆల్రెడీ వార్నింగ్ అయితే ఇచ్చింది, మరి కేసు చేస్తుందో ఏమవుతుందో నాకు చూద్దాం సార్. మరి గీతూ రాయల్ ఎలా స్పందిస్తుందో, ఆల్రెడీ స్పందించింది, బట్ ఆగ్రహానికి అయితే గురి అయింది కదా. థ్యాంక్ యూ సార్.